పొగడడం కూడా తెలియాలి. పొగడడం అంటే సందర్భాన్ని, సిచ్యువేషన్ని బట్టి పొగడాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఈ స్టోరీలో ఒక పులి, ఒక నక్క, ఒక కుందేలు, ఈ మూడు ఉంటాయన్నమాట. పులికి ఆహారంగా తీసుకునేది మాంసాహారం కాబట్టి నక్కతో పులి స్నేహం చేస్తుంది. కాదు, నక్కనే పులితో స్నేహం ఎలా చేస్తుందో చూడండి. నక్క పులి దగ్గరికి వచ్చి, నేను నీకు ఆహారం అవుతాను. పులి పంజా విసరడానికి వెళ్ళినప్పుడు నక్క ఏమంటుందో తెలుసా? నేను నీకు ఆహారాన్ని అవుతాను, కానీ ఒక్క నిమిషం నా మాటలు విను అంటుంది. అప్పుడు నక్క చెప్తుంది, రాజా, ఈ అడవికి నువ్వే రాజువి. ఈ అడవికి నీకు మించిన రాజు ఎవ్వరు లేరు. నువ్వు గొప్పవాడివి. నువ్వు అందరికంటే గొప్పవాడివి. అందరికీ సహాయం చేసేవాడివి. అందరితో బాగుంటావు. అందరికన్నా మంచివాడివి నువ్వే అని ఆ పులి రాజును నక్క పొగుడుతూ ఉంటే, ఆహా, ఆ పులి నేల నుంచి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయినట్టు ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఆ పులి అప్పటి నుంచి ఆ నక్కతో స్నేహం చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు పులి ఏ ఆహారం అయితే మాంసాహారం తింటుంది కదా, అది వేటాడి తీసుకొచ్చి కొంచెం ఆహారాన్ని నక్కకు పంచుతుంది. ఆహారంలో తను వేటాడి తెచ్చిన ఆహారంలో కొంత నక్కకు ఇచ్చేస్తుందన్నమాట. ఆ పొగడతల మాయలో పడిన పులి నక్కను మాంసాహారంగా కాకుండా తన స్నేహితురాలిగా చూడడం ప్రారంభిస్తుంది. అలా 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 కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు నక్కతో ఉన్న స్నేహితురాలు ఇంకొకరు కుందేలు. ఇలా నక్క రోజు ఈ పులిరాజును పొగుడుతూ ఉండడం చూసింది. ఇలా పొగిడితే పులి నాకు కూడా మాంసాహారాన్ని తెచ్చిస్తుంది వేటాడి అని కుందేలు ఒకరోజు అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు నక్కకు చెప్పకుండా పులి